మూఢనమ్మకం, మానసిక రుగ్మత, అపారమైన అంధవిశ్వాసం. ఈ మూడు కలిసినప్పుడు పుట్టేదే భయం. ఆ భయంతోనే కలలో వినిపించిన శక్తి అనే మాట కోసం 42 ప్రాణాలను తీసిన ఇండోనేషియాలోని అత్యంత ఘోరమైన సీరియల్ కిల్లర్ అహ్మద్ సారాజీ కథ ఇది. చీకటి పూజల పేరుతో దుష్ట శక్తులను పొందడం కోసం, మంత్రాల పేరుతో తాంత్రిక పద్ధతిలో శక్తిని పొందడం కోసం అహ్మద్ సారాజీ చంపిన ఆత్మల అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. అది 1997 ఏప్రిల్ 27 సిసామాంగ్ గ్రామం. ఓ యువకుడు మేకల కోసం గడ్డి కోయడానికి చెరుకు పొలంలోకి వెళ్ళాడు. అక్కడ విచిత్రంగా ఓ ప్రదేశం కనిపించింది. అప్పుడే ఏదో పూడ్చిపెట్టినట్టుగా ఉంది. ఆ మట్టి గుంత విచిత్రంగా అనిపించడంతో దగ్గరకు వెళితే విపరీతమైన వాసన వచ్చేస్తూ ఉంది. గొంతులో ఏదో ఉందని భయపడుతూ పరుగున గ్రామానికి వెళ్ళి ఆవేశంగా చెరుకు తోటలో ఏదో ఉంది, ఆ ప్రాంతం నుంచి దారుణమైన వాసన వస్తుందని ఊళ్ళో చెప్పాడు. వెంటనే ఆ గ్రామ పెద్ద సుజో ప్రజలను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఎవరో అక్కడ మట్టిని తవ్వినట్టుగా ఉంది. ఆ ప్రదేశం అంతా ఏదో వాసన వచ్చేస్తుంది. ఊరి పెద్దకు అనుమానం వచ్చింది. ఎవరో ఇక్కడ శవాన్ని కప్పెట్టారు. ఎందుకు చేశారు, ఎవరో చేశారో తెలియాలంటే ముందు పోలీసులు రావాల్సిందే అనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇక హుటాహుటిన వచ్చిన పోలీసులు అందులో ఏముందో తెలియాలంటే ముందు తవ్వాలనుకున్నారు. అప్పటికే ఆ రోజు రాత్రి 7 గంటల సమయం దాటిపోయింది. అయినప్పటికీ పోలీసులు వాసన వస్తున్న ప్రదేశాన్ని తవ్వించారు. ఆ గొంతులో ఉన్నదాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ ఊరైతే ఇంకా షాక్ అయింది. ఆ గొంతులో ఉన్నది ఓ మహిళ శవం. 3 రోజులుగా కనిపించడం లేదని ఊరు మొత్తం వెతుకుతున్న ఓ మహిళ. ఆమె పేరు శ్రీ కమలా దయి. ఆమె శవాన్ని చూడగానే ఊరంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మిస్సింగ్ అనుకున్న శ్రీ కమలా దయి హత్య చేయబడిందా అని అందరూ షాక్ అయ్యారు. అసలు కమలా దయిని చంపిందెవరు, ఎందుకు చంపారు, అసలు ఏం జరిగి ఉంటుందనే ప్రశ్నలు ఊరి ప్రజల్లో మొదలయ్యాయి. అలాంటి టైంలో ఓ క్యాబ్ డ్రైవర్ ఆమెను గుర్తించాడు. ఆమె నాకు తెలుసు, 3 రోజుల క్రితం కమలా దయి నాతో మాట్లాడింది. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే ఆమె చెప్పలేదు, కానీ ఎవరి కోసం అంటే చెప్పింది. అహ్మద్ సారాజీని కలవడానికి వెళ్తున్నానంది, కానీ ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెప్పిందని ఆ డ్రైవర్ చెప్పడంతో పోలీసుల దృష్టి ఈ సారాజీపై పడింది. వెంటనే సారాజీ ఇంటికి వెళ్ళి విచారించారు పోలీసులు. కానీ సారాజీ నాకేం తెలియదు, కమలాదయికి నాకు సంబంధమే లేదని చెప్పాడు. అప్పుడే పోలీసులు సారాజీ ఇంటి మొత్తం సెర్చ్ చేశారు. పోలీసులకు కమలాదయి వస్త్రాలు, ఆభరణాలు దొరకడంతో సారాజీనే కమలాదయిని హత్య చేశాడని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. వెంటనే అరెస్ట్ చేశారు. స్టేషన్కి తీసుకెళ్లి కమలా దయిని ఎందుకు చంపావు, ఇద్దరికి సంబంధం ఏంటి అని ఎంక్వైరీ చేయగా అహ్మద్ సారాజీ ఓ నమ్మలేని మాయాజాలం, పూజా పద్ధతులు, హత్య కథనం చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అసలు విషయం మాత్రం చెప్పడం లేదు. దీంతో పోలీసులు స్టైల్ మార్చి ప్రశ్నించడంతో చివరకు తానే కమలా దయిని చంపినట్టు ఒప్పుకున్నాడు. అంతేకాదు, అప్పుడు అతను చెప్పిన నిజాలు విని పోలీసులే షాక్ అయ్యారు. కమలాదయి తన భర్తతో ఉన్న గొడవలు పోయి సంతోషంగా ఉండేలా చేయమని, ఏదైనా దారి ఉంటే చెప్పమని సారాజీ దగ్గరకు వచ్చింది. సారాజీ చెరుకు తోటలో మంత్రపూజ చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు సర్దుకుపోతాయని, ఇద్దరూ సంతోషంగా ఉంటారని నమ్మించాడు. దీంతో కమలాదయి వెంటనే ఆ పూజ చేయమని చెప్పింది. ఇక సారాజీ కమలాదయిని రాత్రిపూట చెరుకు తోటకు తీసుకెళ్లి పూజా ఏర్పాట్లు చేసి కమలాదయి చేతుల్ని గట్టిగా పట్టుకుని బంధించాడు. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాలేదు. ఏం చేస్తున్నావు, ఏంటి ఇదంతా అని ఆమె ప్రతిఘటించే లోపే అప్పటికే తగిన గొంతులో పడేసి తన శరీరం నుంచి వస్తున్న చెమటను, నోటిలో ఉన్న లాలాజలాన్ని తాగేశాడు. అలా చేస్తే అతీతమైన శక్తులు తన వశమవుతాయని, అజేయమైన శక్తి వస్తుందని సారాజీ నమ్మకం. ఈ నమ్మకంతోనే 11 ఏళ్లలో 42 మహిళలను చంపానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఆ మాట వినగానే పోలీసులకి ఫ్యూజులు అవుట్ అయ్యాయి. ఎందుకు చంపావు, నీకేమిటి లాభం అని అడిగితే ఒకటే ధ్యేయం, ప్రతి బాధితురాలి లాలాజలం, చెమట నుంచి శక్తి పొందటమే అని చెప్పడంతో పోలీసులకి ఏం వింటున్నారో కూడా అర్థం కాలేదు. అంతేకాదు, తను అలా చేయటం వల్ల ఎంతో శక్తివంతంగా ఉన్నానని చెబుతున్నాడు. పోలీసులకు అసలు సారాజీ ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎప్పటి నుంచి చేస్తున్నాడు అని మొదలుపెట్టారు. అతని చిన్నతనం నుంచి కూడా ఏం చేశాడని ఎంక్వైరీ మొదలుపెట్టారు. 1952 డిసెంబర్ 12న జన్మించిన సారాజీ చిన్నతనంలో దొంగతనాలు, గొడవలు పెట్టుకుంటూ ఉండేవాడు. ఇలా 19 ఏళ్ల వయసులో జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చినా కూడా మార్పు లేదు. పశువుల దొంగతనం కేసుతో మళ్లీ జైలుకెళ్లాడు. అయితే సారాజీ తండ్రి ఓ మాంత్రికుడు కావడంతో చిన్నతనం నుంచి తన తండ్రిని చూస్తూ పెరగడంతో తండ్రి దగ్గర మంత్ర విద్యను నేర్చుకుని క్షుద్ర పూజలు చేయటం మొదలుపెట్టాడు. అలా సారాజీ తక్కువ కాలంలోనే పూర్తి స్థాయి మాంత్రికుడిగా అయ్యాడు.
ఆ తర్వాత తుమాయి అనే మహిళను పెళ్లి చేసుకుని 4 కొడుకులకు జన్మనిచ్చాడు. అయినప్పటికీ ఆడవాళ్లపై ఉన్న వ్యామోహంతో పాటు తన పిల్లలకు మేనమామలు ఎక్కువగా ఉండాలని ఆ తర్వాత మరో 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ తర్వాత వారిని కూడా తన దారిలోకి తెచ్చుకొని వారితో కూడా పూజలు చేయించేవాడు, వారిని సహాయకులుగా ఉపయోగించుకునేవాడు. ఇలా వారిని పోషిస్తూ తాంత్రిక పూజలు చేస్తూ ఉండేవాడు. అలా గ్రామ ప్రజల్లో మంచి మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక జనం కూడా అతని దగ్గర అతీతమైన శక్తులున్నాయని నమ్మటం మొదలుపెట్టారు. ఎక్కడ వరకు అంతా బాగానే ఉన్నా 1986లో అతనికి కలలో తన తండ్రి కనిపించి 70 మహిళల లాలాజలం స్వేదాన్ని తాగితే నువ్వు అజేయుడు అవుతావు అని చెప్పడంతో అది నిజమే అని నమ్మిన సారాజీ తనలోని చీకటి శక్తిని నిద్రలేపాడు. అప్పటి నుంచి తన సహాయం కోరిన మహిళలను రహస్యంగా పంట పొలాలకు తీసుకుని వెళ్లి పూజ పేరుతో బంధించి వారి లాలాజలాన్ని స్వేదాన్ని తాగి వారిని గొయ్యి తీసి మట్టిలో పూజ చేసేవాడు. ఇక్కడ మరీ విచిత్రం ఏమిటంటే పూజలో భాగంగా గుంట తవ్వాలని చెప్పి చాలా మంది మహిళల చేత అంటే వారి గొయ్యి వారే తవ్వుకునేలా చేసేవాడు. ఇక మహిళా కస్టమర్లు ఎవరు తను అనుకున్న టైంకి తన వలలో చెక్కలేదనుకుంటే వేసలను తీసుకొచ్చి మరి వారిని ఒప్పించి డబ్బాస చూపించి ఆ తర్వాత అదే విధంగా చంపేసేవాడు. వాళ్ళు కూడా చంపుతారనుకునేవాడు కాదు, ఏదో మంత్రాలు చదివి పంపించేస్తాడని అనుకునేవారు, కానీ తీరా చంపేసేవాడు. చివరికి ఇదంతా పోలీసుల విచారణలో చెప్పేశాడు. ఇలా 1997 డిసెంబర్ 11న కేసు విచారణ ప్రారంభమైంది. సారాజీ బలిచ్చిన మహిళలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఆపరేషన్ స్పీడ్ పెంచి బుల్డోజర్లను ఉపయోగించారు. అన్ని హత్యలు ఒకే చోట చేయకపోవడంతో బలి తీసిన వారి ఎముకలు గ్రామంలో పలు చోట్లున్నాయి. దీంతో ఏ శరీరం ఎక్కడ ఉందో తెలుసుకోవడం పోలీసులకు కొంచెం కష్టంగా మారింది. ఇక ఆ తర్వాత కోర్టులో సారాజీకి మరణశిక్షణ కోరుతూ ట్రయల్ నడిచింది. అయితే ఈ ట్రయల్స్లో సారాజీ తన సాక్ష్యాలను మార్చుకుంటూ వచ్చేవాడు. 42 హత్యల్లో తన పాత్ర లేదని నిరాకరించేవాడు. దీంతో స్పష్టమైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసు గందరగోళంగా మారింది. ఎముకలు ఉన్నాయి కానీ అందరినీ చంపింది సారాజీ అని చెప్పడానికి లేదు. ఇలా ఉన్న క్రమంలో సారాజీ 3 భార్యలను పోలీసులు అరెస్టు చేశారు. సారాజీ చేసిన ఘోరాలను వారి నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. అప్పుడే పోలీసులకు కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయి. సారాజీ భార్యలు నిషా తొమైలు విచారణలో పాల్గొన్నారు. తొమై తన భర్త చేసిన దారుణాల్లో కీలక పాత్ర పోషించినట్లు తెలుసుకున్నారు. అయితే సారాజీ అతని భార్యలో కలిసి ఆ హత్యలు చేసినట్టు సాలిడ్ ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ పోలీసులపై ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో 1998 ఏప్రిల్ 27న సారాజీ చేసిన 42 హత్యలకు గాను మరణశిక్ష విధించింది అక్కడి ప్రభుత్వం. ఆ తర్వాత 2008 జూలై 10 ఫైరింగ్ స్క్వాడ్ ద్వారా మహమ్మద్ సారాజీని ఎన్కౌంటర్ చేయడానికి ఆదేశాలు ఇవ్వగా సీసెమాంగ్ గ్రామంలోనే ఎన్కౌంటర్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ గ్రామ ప్రజలు ఒప్పుకోకపోవడంతో ఆ గ్రామానికి దూరంగా అంటే 50 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ చేసి చంపేశారు. మరి అసలు ఎన్కౌంటర్ చేయడానికి కారణం ఏంటి? ఎందుకంటే దానికి ముఖ్య కారణం అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన టైంలో తనలో మార్పు కోసం సైకాలజిస్టులు ఎంతో ప్రయత్నించారు, కానీ ఎటువంటి మార్పు రాలేదు. అప్పుడే వారికి అర్థమైంది ఈ సారాజీలో యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. నిజం చెప్పుకోవాలంటే సారాజీకి మానసికంగా ఎటువంటి ఇబ్బంది లేదు, పిచ్చివాడు అసలే కాదు. అందుకే ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసే నిర్ణయం తీసుకుంది. ఇక భార్యలకు సైతం వారు చేసిన తప్పులకి తగిన శిక్షలు విధించింది అక్కడ న్యాయస్థానం. ఆ భయంకరమైన కథని ఇండోనేషియా చరిత్రలో నిలిచిపోయింది. అయితే దీని మీద రచయిత జోకో సుప్రియానో మిస్టరీ కబోన్ టాబు అనే సినిమా చేశాడు. ఈయన సారాజీని నేరుగా కలిసి మాట్లాడినప్పుడు సారాజీ చెప్పిన మాటలకు ఆయన షాక్ అయ్యారట. సారాజీ జోకోతో మాట్లాడుతూ, నేను ఈ అరెస్టులకు భయపడటం లేదు, నేను చేసిన పనులకు చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి, బయటికి వెళ్ళిన తర్వాత అయినా నేను కొనసాగిస్తానని చెప్పాడట. అందుకేనేమో ఇండోనేషియా ప్రభుత్వం సారాజీని ఎన్కౌంటర్ చేసి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇండోనేషియాలో జరిగిన ఈ క్రైమ్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. విన్న ప్రతి ఒక్కరికి వణుకు పుట్టిస్తుంది. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.